మోక్షగిరి మేరీ మాత మహోత్సవానికి వచ్చినటువంటి అందరికీ దేవుని యొక్క కృపా కనికరం దీవెనలను నిండుగా ప్రసాదించాలని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ అందరికీ మేరీ మాత మహోత్సవ శుభాశీస్సులు. మెట్లు ఎక్కువ వస్తుంటే మోక్షానికి సగం వచ్చేసామనిపించింది, సగం ఎక్కిపోయే మోక్షానికి అనిపించింది. ఇక్కడ మోక్షానికి వెళ్ళడం ఎంత కష్టమైతే అసలు నిజంగా మోక్షానికి వెళ్ళడం ఎంత కష్టమో కదా, నిజమేనా? ప్రియులారా, ఈరోజు దేవమాత బిడ్డలుగా ఆ తల్లి యొక్క మనము కొనియాడుతున్నాం. దేశమాత బిడ్డలుగా అంటే భరతమాత బిడ్డలుగా, దేశ పౌరులుగా మన దేశం దేశమాత భరతమాత యొక్క మనము కొనియాడుతున్నాం. 80 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. కాబట్టి ఈ జోడు పండుగలతో పాటు మోక్షగిరి మరియమాతను ఆ తల్లి కొండకు వచ్చి, ఆ తల్లి ఒడిలోనికి వచ్చి అలసి సొలసి జీవిత భారాలన్నీ కూడా బరువులను మోసుకొని వచ్చి ఆ తల్లి ఒడిలో మనము సేద తీరుతున్నాం. ప్రియులారా, మరియమాత గురించి 4 వేదాంత సత్యాలు, వేద సత్యాలు, ద డాగ్మాస్, ద మేరియన్ డాగ్మాస్ 4 ఉన్నాయి. మొట్టమొదటిది ఇన్ఎఫాబులస్ డేయూస్ అంటే మరియమాత జన్మ పాప రహితోద్భవి, ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ మొదటిది. అంటే మానవులందరం కూడా ఆదామావులు చేసినటువంటి పాపం వలన పుట్టుకతోనే మనకు జన్మ పాపము సోకుతుంది. కానీ తల్లి మరియా తన కుమారుడైన క్రీస్తునిక శిలువ మరణ ఉత్థానాల యొక్క ఫలాన్ని ముందుగానే బహుమతిగా ఆమెకి ఇవ్వడం వలన ఆమె పాపం లేకుండా పుట్టింది. అది మొదటిది. రెండవది థియోటోకోస్ అంటారంటే మరియా కేవలము మానవ రూపంలో వచ్చినటువంటి యేసుకి తల్లిగా మాత్రమే కాదు, యేసులో ఉన్న దైవత్వానికి కూడా తల్లి. కాబట్టి మరియా దేవమాత, షీ ఇస్ ద మదర్ ఆఫ్ గాడ్. మూడవది, యేసుకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన కన్యత్వాన్ని కోల్పోలేదు. ఎవర్ వర్జిన్, నిత్య కన్యక మరియ తల్లి. 4వ వేద సత్యము ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాము. మునిఫి సింథెసిమస్ దేయోస్ అంటే ఈ యొక్క వేద సత్యం యొక్క సారాంశం ఏమిటంటే 1950లో నవంబర్ 1వ తారీఖున 12వ భక్తినాథ పాపు గారు ఒక విశ్వాస ప్రకటన చేశారు మరియ తల్లి గురించి. ఏమిటది? మరియా ఈ జీవితాంతమున ఆత్మ శరీరాలతో దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళబడింది. మోక్షారోహణం, మోక్షారోపణం. యేసు ప్రభు మరణించి 3వ రోజు ఉత్థానమై ఎన్ని రోజులు కనిపించారు ప్రజలకి? 3 రోజుల ప్రజలందరికీ కనిపించారు, విశ్వాసులకి శిష్యులకి కనిపించారు. ఎన్ని రోజులు? 40 రోజుల తర్వాత మోక్షానికి ఆరోహణమై వెళ్ళారు, పైకి ఎక్కి వెళ్ళారు. అది యేసు ప్రభు. కానీ మరియమాత తనంతట తాను వెళ్ళలేదు, ఆమె తీసుకొని వెళ్ళబడింది. దేవదూతల సమక్షంలో తండ్రి సన్నిధికి, ఏక దేవుని సన్నిధికి ఆమె తీసుకొని వెళ్ళబడింది. ఇది ఏమిటి దీని ప్రత్యేకత? ఎందుకు అంటే మరియమాతకు ఎందుకు దేవుడు ఈ గొప్ప మహిమను, గౌరవాన్ని ఇచ్చాడు? దానికి కారణము జన్మ పాపరహితోద్భవి. రెండవది ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు.
అనుగ్రహ పరిపూర్ణురాలు, దేవుడే తన దూత ద్వారా చెప్పిన అనుగ్రహ పరిపూర్ణురాలు మరియ మాత. కాబట్టి అక్కడ స్థానం తప్పనిసరి. ఇక మూడవది, ఆమె జీవించినటువంటి జీవితం వినయము, విధేయత, విశ్వాసం. వినయము, విధేయత, విశ్వాసముతో కూడినటువంటి పవిత్ర జీవితము, a life of holiness. She was born without sin and she lived without sin. పాపం లేకుండా పుట్టింది. చాలా మంది మన ప్రొటెస్టెంట్ సహోదరులు అంటారు, ఆవిడ గొప్పతనం ఏముందండి, దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆ శక్తి, ఆ మహిమ, ఆ గొప్పతనం మేరీ మాతది కాదు, దేవుడిది. నిజమే, అది దేవుడిచ్చిన. ఇట్ ఈస్ ఇన్ హర్ హ్యాండ్స్, ఇన్ హర్ ఫ్రీడమ్. పుట్టడం మన యొక్క, అందులో మన చాయిస్ ఏమీ లేదు. కానీ ఎలా జీవించాలన్నది మన చేతుల్లో ఉంది. పుణ్య జీవితం జీవించాలా, పాపం జీవించాలన్నది మన చేతుల్లో ఉంది. మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛ. బుద్ధి వివరం తెలిసిన తర్వాత మనసొప్పి మీరుటే, దేవుని ఆజ్ఞలు మీరుటే పాపం అంటే, ఇది దేవునికి తన ఇష్టాన్ని, తన యొక్క హృదయాన్ని, తన ఉదరాన్ని అంటే తన గర్భాన్ని, తన రుధిరాన్ని అంటే రక్త మాంసాలను దేవునికే ఇచ్చేసిన తల్లి మరియ తల్లి. అంతేకాదు, ఆ తల్లి యొక్క గొప్పతనం ఏమిటి? దూత ద్వారా ఒక చిన్న మాట విన్నది. ఏమిటి? నీ చుట్టమైన ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎందుకు చెప్పింది ఆ మాట దేవదూత? ఎందుకు చెప్పింది? ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దానికి రుజువు ఇదిగో. మానవరీత్యా ఒక వయసు దాటిన తర్వాత స్త్రీ తల్లి కాలేదు, కానీ మేము పండు ముదుసరి వయసులో తల్లి అవుతుంది. ఇది మానవరీత్యా అసాధ్యము. ఒక పండు ముదుసరి వయసులో ఉన్న స్త్రీ తల్లి, ఒక కన్య కూడా తల్లి కాగలదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు, ఏమైనా చేయగలడు. అదిగో రుజువు ఇదిగో. నేను ప్రభుని దాసురాలను, నువ్వు చెప్తే నేను ఎలా చెప్తే అలా చేస్తా. ఇక నా ఇష్టం, నా చిత్తం కాదు, ఈ జీవితం నీకోసమే, నీకోసమే అని ఆ ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని, తన ఉదరాన్ని, తన రుధిరాన్ని దేవుని కోసం సమర్పించిన త్యాగమయ్యి తల్లి. మరి మాట విన్నది. అదిగో 6 నెలలు గర్భవతి, ఈమె వృద్ధాప్యంలో ఉంది, ఆమెకు సహాయం చేయాలి. ఎవరు చెప్పలేదు, విషయం తెలుసుకుంది, పరిగెత్తుకెళ్ళింది. ఆ కొండ చాలా ఎత్తైన కొండ. నేను 2 సార్లు వెళ్ళాను. యాన్ కెరిమ్ అని చాలా ఎత్తైన కొండ. ఆ కొండ మార్గంలో ఆ దారిదోపిడీ దొంగలు ఉంటారట, మలుపుల్లో. చాలా డేంజరస్ వే. కానీ త్వరితముగా ఆమె ప్రయాణమై సుమారు 90 మైళ్ళతో అది సుమారు అంటూ ఉంటుంది. ఆమె ఒంటరిగా అక్కడికి వెళ్ళి, ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళి 3 నెలల పాటు అక్కడ సేవలు చేసింది. కానాపల్లిలో కష్టాన్ని అమ్మలాగా, ఆ యొక్క కష్టాన్ని, బిడ్డల కష్టాన్ని గుర్తించి అక్కడ అద్భుతం జరిగేలాగా అక్కడ ప్రయత్నం చేసింది. మహాద్భుతం జరిగింది. తల్లిని విధేయించిన కొడుకును అక్కడ చూస్తుంది. తన కొడుకు మీద సంపూర్ణ నమ్మకం కలిగినటువంటి, విశ్వాసం కలిగిన ఒక తల్లిని చూస్తుంది. ప్రియులారా, కాబట్టి ఏ లైఫ్ ఆఫ్ హోలీనెస్, పవిత్ర జీవితము, సాయం చేసే చేతులు, కరిగిపోయినటువంటి హృదయము, కష్టంలో ఉన్న వారిని చూసి సాయం చేయాలనేటువంటి తపన పడినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె చేసిన పనులకు గాను దేవుని యొక్క బహుమతి. ఇక ప్రియులైన సహోదరులారా, యూజ్ అండ్ త్రో అంటే, యూజ్ అండ్ త్రో ఏంటి? వాడేసి ఈ నీరు తాగిన తర్వాత దీంతో పని ఉంటుంది మనకి. పెన్లు యూజ్ అండ్ త్రో పెన్లు ఉంటాయి. 1 యూజ్, త్రో అవుట్, అంతే కదా. యూజ్ అండ్ త్రో, అన్ని ప్లాస్టిక్ అని అన్ని యూజ్ అండ్ త్రో. వస్తువులే కాదు, మనుషుల్ని కూడా మనం అలాగే చేస్తున్నాం కదా. వాళ్ళతో ఏమైనా పని ఉంటే
మనకేం సాయం చేయగలిగితే, ఉపయోగం ఉంటే మాట్లాడతాం, సంబంధం పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఇస్తాం, తీసుకుంటాం. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదనుకో పక్క దోచేస్తాం, చెత్తకుండీలు వేసేస్తాం, చెత్తకుండీలు పడిచేస్తాం వాళ్ళని, విలువ లేని వాళ్ళని. ఇది మనిషి తత్వం. కానీ దేవుని నైజం అది కాదు. దేవుడు ఎవరైనా తన పనికి ఉపయోగించుకుంటే వారిని మరిచిపోడు. బహుమానం ఇవ్వకుండా మర్చిపోడు, పక్కన పెట్టాడు. అంతెందుకు, బైబిల్ గ్రంథంలో చూస్తాం అనేక ఉదంతాలు ఉన్నాయి. చిన్న సాయం చేస్తే గొప్ప బహుమతి, రిటర్న్ గిఫ్ట్. భోజనం పెడితే సంతాన వరం ఇచ్చాడు. సారా సంతానవతి. సారాపత్ గ్రామం ఆ కరువులో ఉన్నప్పుడు ఒక పేద విధవరాలు ఏలీయాకు ఒక రొట్టె ముక్క తయారు చేసి ఇస్తే కుండలోని పిండి గాని పిడతలో నూనె గాని తరగలేదు. షూనేము వనిత దైవజనుడని చెప్పి ఎలీషాకు చిన్న ఆదరణ చూపించి చిన్న గదిని ఏర్పాటు చేసి వసతులు కల్పించినందుకు సంతానం కలిగింది. ఆ కుమారుడు చనిపోతే మళ్ళా జీవం పోశాడు. అంతెందుకు, యెహోషువ కానాను దేశంలో ప్రవేశించేటప్పుడు 2 వేగుల వారిని పంపించాడు. వారిని శత్రువుల నుండి ఆ కానాను దేశంలో ఒక వేశ్య రాహాబు వారిని కాపాడింది, బహుమతి పొందింది. ఒక వేసుకు సైతము దేవుడు మర్చిపోకుండా సాయం చేసి బహుమతులు ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. వాడి వదిలేడు మనిషి తత్వం. దేవుడు మాత్రము తన పనికి ఎవరినైనా ఉపయోగించుకుంటే తగిన బహుమతిని ఇవ్వకుండా వదిలిపెట్టడు, మరిచిపోడు. ఓ ప్రవక్తకు బహుమతి ఇస్తే ప్రవక్త బహుమానం అన్నారు. ఒక మంచినీళ్ళు గ్లాసు మంచినీళ్ళు ఇస్తే మీ బహుమతి ప్రతిఫలం మీరు పొందుతారన్న. అలాంటిది దేవుని కుమారునికే తన ఉదరంలో తన గర్భములో 9 నెలల పాటు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గర్భాలయాన్ని ఆమెకి తన జీవితాన్నే ఆ ప్రభు కోసము మానవ రక్షణ కోసము ఇచ్చినటువంటి ఆ తల్లికి తగిన బహుమతి ఇవ్వకుండా ఉండగలడా? అదే ఈరోజు మోక్షారోపణం. రైట్ గిఫ్ట్ అండ్ రివార్డ్ ఫర్ ఎ లైఫ్ ఆఫ్ holiness and cooperation with the salvific history. మానవ రక్షణ చరిత్రలో దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆమె ఇచ్చినటువంటి సహకారానికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఆత్మ శరీరాలతో మోక్షములో సింహాసనం మీద కూర్చోబెట్టి త్రియేక దేవుడు ఆమెను సముచిత గౌరవాన్ని మర్యాదను ఇస్తూ ఉన్నాడు. ఏమైనా సహోదరుడు, దేవుణ్ణి మోసిన ఆ గర్భము, ఆ దైవ కుమారునికి తన యొక్క శరీర రక్తాలను ఇచ్చినటువంటి ఆ తల్లి యొక్క ఆ శరీరము మట్టి పాలు కానిస్తాడా? ఆమె గర్భము దైవ మందసము, ఆమె హృదయము దైవ మందసము. అంత దైవ కుమారుణ్ణి, దేవుని కుమారుని కన్నటువంటి ఆ దేవమాతను మట్టిపాలు, ఆమె శరీరాన్ని మట్టిపాలు కానిస్తాడా ఆ దేవుడు? కానే కాదు. కాబట్టి ఆమె ఆత్మ శరీరాలతో మోక్షంలో ఉన్నది, మహిమ శరీరముతో. ఇది కథోలిక విశ్వాసం, మనందరి యొక్క విశ్వాసం. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు మనము తల్లి ఎక్కడుంటే బిడ్డలు అక్కడే ఉంటారు. తల్లి ఎక్కడుంటే అక్కడే పరిగెత్తుకుని వెళ్తారు, అమ్మ దగ్గర పరిగెత్తుకుని వెళ్తారు. కష్టం వచ్చింది అనుకో, అమ్మ పరిగెత్తుకు. చిన్న కాలు దెబ్బ తగిలింది అనుకో, ఆడ అమ్మ ఉండదు కానీ అమ్మ అంటారు. అవునా? ఏ క్లాసులో ఏదో ప్రైజ్ వచ్చింది, పరిగెత్తుకొని వెళ్ళి అమ్మతో చెప్పేయాలి ముందు, పరిగెత్తుకొని వెళ్ళి ఇదిగో ప్రైజ్ వచ్చింది. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ కలిగిన, ఆనందం కలిగిన ఎవరితో చెప్పుకుంటాం? అమ్మతో. అమ్మ దగ్గర పరిగెత్తాం. మరియా మనందరికీ అమ్మ. సిలువలో ప్రాణాలు పోతున్నటువంటి ఆ చివరి క్షణాల్లో ప్రాణప్రదమైన తనకున్న ఏకైక ఆస్తి, ఇదిగో నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అతనికి. ఏనుందా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు
గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి ఆ తల దాచుకోవడానికి కూడా స్థలం లేదు. అతను పుట్టింది ఎక్కడో పశువుల సాల, అతను ప్రసంగించింది ఎవరో పేతురు పడవ. అతను చనిపోతే సమాధి చేయబడింది ఎవరి సమాధి? ఎవరో అరిమత్తయి సమాధి. తనకంటూ ఏమీ లేదు. తనకున్న ఏకైక అపురూపమైన ఆస్తి తన తల్లే. చివరి క్షణాల్లో కూడా ప్రభు తన బాధ్యతను మరిచిపోలేదు. నేను చచ్చిపోతే ఆ అమ్మ సంగతి ఏంటి? ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? మర్చిపోలేదు. ప్రాణం పోతున్న తల్లి గురించి ఆలోచించాడు. ఆ తల్లిని తన శిష్యుని చేతుల్లో పెడుతున్నాడు. ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఆ ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా అందరినీ ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాడు. ఆ తల్లిని ఆ కుమారుని చేతుల్లో పెట్టాడు, బాధ్యతను అప్పచెప్పాడు. ఆ కుమారుడైన యోహాన్ ఏం చేశాడు? అక్కడ ఏముంది వాక్యం? తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మనం ఇంత దూరం వచ్చాము, ఆ తల్లిని మన సొంత ఇంటికి తీసుకువెళ్ళాలి, మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. మన కుటుంబంలో ఆమె పెద్ద దిక్కు. ఆమె చూసుకుంటుంది కానాపల్లిలో ఆ కష్టాన్ని, ఆ బాధని అడగకుండానే. వారి రాబోయే కష్టాన్ని గుర్తించి కుమారుని సన్నిధిలో ప్రార్థించి కష్టం తీరేలాగా చేసిన తల్లి ఈరోజు మన ప్రతి కుటుంబాల్లో ఆ తల్లి. కాబట్టి మనము అంతేకాదు, ఆ తల్లి పరలోక రాజ్యంలో అక్కడ ఉంది. దానికి కారణం రెండో పట్టణంలో మనం చూసాము. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన రాకడ సమయం ఆయనకు చెందినవారు ఎవరున్నారు ఈ లోకంలో? మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు? ఆయనకి నాది, నా సొంతం అని చెప్పుకోవడానికి ఎవరున్నారు? రక్త మాంసాలు పంచిన తల్లి. మొట్టమొదట ఆ ప్రభు తర్వాత ఆయనకు చెందిన వారిలో మొట్టమొదటి స్థానంలో మరియ తల్లి ఉంది. మిగిలిన వాళ్ళ తర్వాత మనందరం కూడా. కాబట్టి ఆమెకు సముచిత స్థానం. మరి ఈరోజు యేసు ప్రభు మనకు సందేశం ఇస్తున్నాడు. ఏమిటి? మర్చిపోవద్దు, గౌరవించడం మర్చిపోవద్దు, ఇంత చేసిన తల్లిని తండ్రిని మర్చిపోవద్దు, మన తల్లిదండ్రులు మర్చిపోవద్దు అని చెప్తున్నారు ఒక సందేశంగా. ఏమిటది? ఒకసారి శ్రీకాకుళం తెలుసా? శ్రీకాకుళం ఆ దగ్గరలోనే ఎయిర్పోర్ట్ వచ్చింది, భోగాపురం ఎయిర్పోర్ట్. మనందరం అక్కడికి వెళ్ళాలంటే అట్టే వెళ్ళాలా? అయితే కొడుకున్నాడు, భర్త చనిపోయాడు. ఆ కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, భార్య పిల్లలు. ఒకరోజు అమ్మని చూడడానికి వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావే ఇక్కడ? కళ్ళు కనపడలేదంటావు, పడిపోతున్నావు అంటావు. ఎందుకు ఈ పల్లెటూరులో? నాతో వచ్చే, నీ కోడలు వండిన వంట తిన్నవా? మీ మనవలతో ఆడుకోవడానికి ఇష్టం లేదా? అమ్మో బాబోయ్, అంత మాట అన్నావురా? తప్పనిసరిగా. సరే, ఓకే, వచ్చేస్తావా? వచ్చేస్తా. సరే, మరి అలా 2 ఎకరాల సంగతి ఎవరు చూసుకుంటారు ఇక్కడ? నెమ్మదిగా అమ్మించేసి డబ్బంతా చేసుకొని విశాఖపట్నం రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు. అమ్మా దిగు, కూర్చో, నీకు అల్లంటి వేడి టీ చాలా బాగుంటుంది, తెస్తాను, కూర్చో అని చెప్పి కూర్చోబెడితే అలాగే బాబా వీడు వెళ్ళాడు. టీ కోసం చూస్తుంది, ఆ అబ్బాయి కోసం చూస్తుంది. ట్రైన్ వెళ్ళిపోయి ఆ రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళు, ఏమో ఉదయం నుంచి ఇక్కడ ఉన్నావు, ఏమైంది? ఏంటి? మా అబ్బాయి టీ కోసం వెళ్ళాడు బాబు, వస్తాడని చూస్తున్నాడు. ఏ బండికి? హైదరాబాద్. అది ఎప్పుడూ వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది, అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. కథ కాదు, నిజం. 2012లో అప్పుడు నేను డిఎడ్ కాలేజ్, సెయింట్ మేరీస్ డిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవాడిని. ఆ ఫాదర్ బిఎడ్ కాలేజీలో ప్రభాకర్ ఫాదర్ గారు, మొన్నటి వరకు మనకి ద్రాక్షారామ విచారణ గారు బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్, నీ డిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉంటూ ఆ పక్కనే ఉన్న మదర్ తెరేసా హోమ్ ఫర్ ది ఏజ్డ్
అంటే వృద్ధుల శరణాలయం ఉంది. అక్కడ మేము క్రిస్మస్ ఎప్పుడు మేమే డ్యాన్స్లు వేసుకొని మేమే కేకులు కోసుకుంటే కాదు, మనము వాళ్ళతో, ఎవరితో, అక్కడ వృద్ధులు ఉన్నారు చాలా మంది, వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇలాంటివి క్రిస్మస్ వాళ్ళతో చేస్తే మన పిల్లలకు అవగాహన ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు, వీళ్ళు కూడా ఆనందిస్తారు, ఆ డ్యాన్స్లో పాటలు చూసి సంతోషిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టాం క్రిస్మస్. అప్పుడు సిస్టర్ గారిని అడిగితే చెప్పిన సంఘటన ఇది, అక్కడ మదర్ తెరీసా సిస్టర్ చెప్పిన సంఘటన ఇది. అప్పుడు ఏమైందట, వీళ్ళు వెంటనే ఫోన్ చేస్తే మదర్ తెరీసా సిస్టర్స్ వెళ్ళి ఆవిడని అక్కడ తీసుకుని ఆ మదర్ హోంలో. ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులు గౌరవించాలి. ఆ ప్రభు ఆ గౌరవం ఇచ్చాడు. బ్రతికుంటుండగా ఆమె యొక్క బాగోగులు చూసుకోవడానికి జాగ్రత్త పడ్డాడు. చనిపోయిన తర్వాత తన సన్నిధికి తీసుకెళ్లిపోయాడు. కొడుకు తల్లిని తీసుకెళ్లిపోయాడు తన సన్నిధికి. ఆమెకు సముచిత గౌరవం, అమ్మా నువ్వు చేసిన త్యాగం అంతా ఎంత, నీకు ఇది సముచిత స్థానం అని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఆ సిస్టర్ మరొక విషయం, మీరు టీచర్లు అవుతారు అయితే రాబోయే రోజుల్లో చూసుకోండి మీ తల్లిదండ్రులు అని చెప్తూ, చాలా మంది మా దగ్గరకు వచ్చి, సిస్టర్స్ మీరు ఎంత సేవలు చేస్తారండి, కన్న కొడుకులే కూతుర్లే ఎంత సేవ చేయరండి, మీకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరెవరో వస్తుంటారు కానీ వాళ్ళ యొక్క మలమూత్రాదులు కడిగి వాళ్ళ స్నానాలు చేయించి భోజనాలు పెట్టి బట్టలేసి దగ్గరుండి గౌరవప్రదంగా చివరి క్షణాలను గౌరవప్రదంగా జీవించి సంతోషంగా ఇన్ని చేస్తున్నారు, మీరు నిజంగా గొప్పవారండి బాబోయ్, మేమైతే మనం చేయలేమని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మేము చెప్తాం, ఎవరి తల్లిదండ్రులను వారు ఇంటి దగ్గర బాగా చూసుకుంటే ఇక్కడ మా పనే ఉండదు. ఈ ఈ శరణాలయాలను నిర్వహించవలసిన పని ఇంకో పనులు చేసుకుంటాం, ఇంకో సేవా కార్యక్రమం చేసుకుంటాం అని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఎవరి తల్లిదండ్రులను వాళ్ళు వృద్ధులైనా సరే వారిని మీరు చూసుకుంటే మాకు పనే ఉండదు. ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులకు మనం ఇవ్వాల్సిన గౌరవం క్రీస్తు నుండి మనం నేర్చుకోవాలి. ఆ తల్లికి తగిన బహుమతులు ఉంటాయి, అందరికీ బహుమతులు ఉంటాయి. చేసే ఈ శరీరంలో చేసే ప్రతి పనికి బహుమతి ఉంటుంది, మంచివైనా చెడ్డమైనా. ఇది తీర్పు నాడు ఆ ప్రభు ఇచ్చే మంచి నీళ్ళు ఇస్తే నీవు బహుమతిని కోల్పోవు. అన్నం పెడితే నీ బహుమతి, ఒక బట్టలు ఇస్తే, చూడడానికి వస్తే అనారోగ్యంతో నాడు చూడడానికి వస్తే, ఇదిగో 6 ప్రశ్నలు. తుది తీర్పు నాడు ద యూనివర్సల్ జడ్జ్మెంట్. ఏ మతస్థుడివి నువ్వు, మోక్షగిరి ఎక్కవా, మెట్లు ఎక్కవా లేదా, లేకపోతే నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు ఏ కులస్థుడివి, నువ్వు ఏ దేశస్థుడివి, ఏ భాష మాట, ఇవేమీ ఉండవు అక్కడ. 6 ప్రశ్నలు వెనకున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏమిటది, ప్రేమించావా నీ జీవితంలో, ప్రేమించావా, ప్రేమతో జీవించావా. ప్రేమిస్తేనే అవతల వారి కష్టాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. అనారోగ్యం ఉంటే చూడడానికి వెళ్తావు, సాయం చేస్తావు. ప్రేమ కలిగి జీవిస్తే బహుమతులు గొప్పగా ఉంటాయి. మరి ప్రేమ లేకుండా జీవిస్తే ఇదిగో దాని కూడా బహుమతి ఉంది, దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళిపోతాం, నరకానికి పోతాం. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు ఈ గొప్ప విషయాన్ని మన మనసులో పెట్టుకుంటూ, తల్లి ఉన్న చోటే పిల్లలు ఉంటారు, పిల్లలు ఉండాలి. ఆ తల్లి మన కోసం ప్రార్థన చేస్తుంది. నిజానికి ఆ తల్లి అక్కడ ఉండిపోలేదు, సింహాసనం మీద కూర్చొని అక్కడ ఉండిపోలేదు. ఆ తల్లి మన మధ్యనే ఉంది. దర్శనాలు, లూర్దు మాత దర్శనం, ఫాతిమాలో దర్శనము, మెజుగురే, ఇక అనేకమైన ప్రదేశాల్లో ఆ తల్లి దర్శనమిస్తుంది. పెనెన్స్ పాపాల కోసం పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, నా కుమారుడు చెప్పినట్లు చేయండి, అని ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని తట్టి లేపుతుంది, గుర్తు చేస్తుంది, ప్రతి హృదయాన్ని తడుతుంది. పశ్చాత్తాపంతో పాపాలను విడిచిపెట్టి నా కుమారుని మార్గంలో నడవమని. ఎందుకు? ఆ తల్లితో పాటు మనము దేవుణ్ణి ఒకరోజు స్తుతించాలి, ఆరాధించాలి.
తల్లి ఎక్కడుంటే బిడ్డలు అక్కడే ఉండాలి. ఇది మన లక్ష్యము, మన గురి. షీఈస్ ద మోడల్. మనలాగా రక్త మాంసాలు కలిగినటువంటి ఒక మానవ మాతృరాలు దేవునికి తల్లి అయింది, మోక్షములో ఉంది. మనం కూడా ఆ తల్లి వలె జీవిస్తే మోక్షములో ఆ ఆనందాన్ని అనుభవిస్తాము. దిస్ ఇస్ ద మెథడ్. మరి మన శక్తి చాలదు, ఆ తల్లి ప్రార్థన కావాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, మానవ రక్షణలో తన యొక్క హృదయాన్ని, తన రుధిరాన్ని, తన ఉదరాన్ని, తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి వినయము, విధేయత, విశ్వాసముతో పరిశుద్ధ జీవితం జీవించిన తల్లికి తాను చేసిన ఇచ్చిన సహకారానికి గొప్ప బహుమతినిచ్చావు దేవా. మోక్షములో ఆ తల్లి గొప్ప గౌరవాన్ని పొందుతోంది. ఆ తల్లి ఉన్న చోటనే బిడ్డలమైన మేము కూడా ఉండాలని నీ యొక్క ప్రణాళిక. ఆ తల్లి ప్రార్థనా సహాయంతో ముఖ్యంగా ఈ మోక్షగిరికి వచ్చినటువంటి బిడ్డలందరినీ మోక్షం వైపే మా కన్నులను తిప్పుతూ ఆ మోక్షాన్ని నుండి మా దృష్టిని పక్కకు మరలించకుండా ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయంతో మేము మా జీవిత ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తూ ఆ తల్లి వలె జీవిస్తూ దేవుని యొక్క సమ్మతిని, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాను దీవులందరికీ ప్రసాదించమని, ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరినీ వారి కుటుంబాల్లో మరి భారములు మోస్తున్నటువంటి వారు అనారోగ్యము, అస్వస్థతతో, మరి అప్పుల బాధలతో, అశాంతి, అలజడి, కొట్లాటలతో ఉన్నటువంటి కుటుంబాల్లో ప్రభువా శాంతి, సమాధానాన్ని, మరి బిడ్డలకు ఆరోగ్యాన్ని, మరి సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని, వివాహాలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు చక్కని ఈడి జోడైనటువంటి తోడును ప్రసాదించు. వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ప్రభువా మనశ్శాంతితో ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయమున ముందుకు వెళ్ళినట్లు, దీవెనలు పొందినట్లు ఆశీర్వదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.